ఏపీలో టీడీపీ మానస పుత్రిక అన్నా క్యాంటీన్లకు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను మధ్యలోనే వైసీపీ సర్కారు మూసివేసినా ఆ తర్వాత తిరిగి కూటమి అధికారంలోకి రాగానే వాటిని పునః ప్రారంభించింది. అయితే ప్రస్తుతం పట్టణ నగర ప్రాంతాల్లోనే ఇవి ఉన్నాయి. వీటి పరిధిని మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఆదేశాలిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మొత్తం 199 అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. మరికొన్ని క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలో ప్రారంభిస్తారు. అయితే ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ మేరకు ప్రజాప్రతినిధుల నుండి వస్తున్న విజ్ఞప్తులపై ప్రభుత్వం గ్రామాల్లోనూ క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. దాంతో ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఇక నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు అవసరమో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా 63 క్యాంటీన్ల ప్రారంభానికి వీలుగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు త్వరలో మార్గదర్శకాలు కూడా జారీ చేస్తారు. వీటికి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో క్యాంటీన్ల సంఖ్యను మరింత పెంచనున్నారు. వాస్తవానికి ఇది మంచి పథకమే. పట్టణాల్లో కొంతమంది తక్కువ జీతంపై పనిచేసేవారు, ఉదయాన్నే తొందరగా విధులకు హాజరయ్యే 4th క్లాస్ ఎంప్లాయీస్ గాని, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు కానీ కొంతమందికి ఇది మంచి సహాయకారిగా ఉంది. అయితే పల్లెల్లో ఇది ఎంత మేర ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి. మరి పథకాల కంటే కూడా ప్రజలకు తగిన ఉపాధి కల్పన పనులను కల్పిస్తే మేలు కలుగుతుందని మేధావి వర్గం అంటున్నారు.